వ్యతిరేకత మీద నీళ్లు జల్లే ప్రయత్నమా? లేదంటే ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నమా? పవన్ కళ్యాణ్ అయితే ఒక్కసారిగా ఈరోజు మంగళగిరి వచ్చేసారు. మంగళగిరిలో జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి వరకు చాలామంది జన సైనికులు బయటికెళ్ళిపోతున్నారు. పోతిన మహేష్ లాంటి కీలక వ్యక్తులే బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ బాటలో మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు అనే నేపథ్యంలో, ఎందుకంటే ఆయన మొదటి నుంచి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్గత సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా ఏంటనేది చెప్తున్నారు. మన పోతిన మహేష్ కూడా అదే విషయం చెప్పారు కదా! ఫైనల్‌గా 32 సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ అది 21కి పడిపోయింది. అంతగా తగ్గించేసుకున్నారు. ఆయన లక్కీ నంబర్ 32. మాకు అంతర్గత సమావేశాల్లో అదే చెప్పారు అనేది. కాకపోతే ఓకే. అదే గౌరవప్రదమైన పొత్తు అనుకున్నారు. అదే గౌరవప్రదమైన సీట్లు అనుకున్నారు. కాకపోతే పార్టీ నాయకుడు ఏం చెప్తే అది విని అందరూ జన సైనికులు ఫాలో అవ్వాలని మొదటి నుంచే చెప్తున్నారు. అలాగే ఫాలో అయ్యారు ఇంతవరకు. కాకపోతే ఫైనల్‌గా వాళ్ళకి కూడా అన్యాయం జరిగిపోతోంది. ఏళ్ల తరబడి పార్టీని